వెతుకుతున్న వ్యక్తి ఇతనేనా? ఖచ్చితంగా చెప్పలేము, కానీ విఏఓ ఇన్స్పెక్టర్ల హత్య జరిగిన ఆలూరు పక్కనే ఈ చిలువూరు. సార్, నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్తాను, వ్యాన్ ఇక్కడే ఆపించండి. ఎమర్జెన్సీ అయితేనే దిగండి. ఎదుటి వస్తా. ఓకే. సేనాపతి, సేనాపతి. ఎవరు? నేనేనమ్మా, గుర్తుపట్ల. చినబొమ్మ రాదు, విశ్వేశ్వర శర్మని. సేనాపతి ఉన్నాడా? బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. ఇవన్నీ తీసి లోపల పెట్టాయమ్మా. క్షమించాలి, మీరెవరో నాకు గుర్తు రావడం లేదు. ఏం పని మీద వచ్చారు? మీకు నేను ఇంకా గుర్తు రాలేదు? అయిపోయింది. నేను మీ ఇంటైన్లాగా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నవాడమ్మా. నాకు తామ్రపత్రం ఇస్తారని ఢిల్లీ అప్లై చేశాను. 4 స్వతంత్ర పోరాటం చేసిన వాళ్ళ సంతకాలు కావాలట. ఎంపీ రావు గారు ఇచ్చారు, బ్రహ్మాజీ గారు ఇచ్చారు, రాజమండ్రి రాజగోపాల్ గారు ఇచ్చారు. సేనాపతి కూడా కాస్త సంతకం పెట్టాడంటే నాకు తామ్రపత్రం ఇచ్చేస్తారు. ఆ తర్వాత చెప్పొద్దు, ప్రతి నెల పెన్షన్ వస్తుంది, ఫస్ట్ క్లాస్ రైల్వే పాస్ ఇస్తారు. కావలసినంత మర్యాద అన్ని చక్కగా అనుభవించవచ్చు. మీరే పోరాటానికి చెందినవారు? స్వాతంత్ర పోరాటమా, రైలు నిర్బంధమా, ఉప్పు సత్యాగ్రహం, తీవ్రవాదమా, ఉగ్రవాదమా, అంటే లేక బోస్ గ్రూపా? అవేమి కావు, నిజం చెప్పేస్తున్నాను. పోరాట కాలంలో పక్కింటి పిల్లాడు పోస్ట్ బాక్స్ లో నిప్పు కడిగి పడేశాడు. అది భగ్గున మండిపోయింది. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఆను చూస్తున్న నన్ను కూడా వాళ్ళు పట్టుకుపోయారు. సాయంకాలం వరకు జైల్లోనే ఉంచి గుక్కడి గంజి పోసి పంపించారు. జైల్లో ఉన్న అందరి ఖైదీలు పత్రాలు తీసేసుకున్నారు. లెడ్జర్లో నా పేరు మాత్రం మిస్ అయింది. నువ్వు కొంచెం ఇవన్నీ లోపల పెట్టి సేనాపతి చేత ఒక్క సంతకం చేయించి ఇచ్చావనుకో. లేవయ్య ముందు, నువ్వు తెచ్చినవన్నీ తీసుకుని వెళ్ళిపో. ఎవరో పోస్ట్ బాక్సులన్నీ తగలబెడుతుంటే వేడుక చూస్తూ నుంచి నువ్వు ఓ పెద్ద త్యాగివి. ఇంతటి దానికి వారు సంతకం పెట్టాలా? పోవయ్యా. ఇప్పుడు నేను ఏమన్నానంత కోపం వచ్చింది? ఇదేమన్నా లోకల్లో జరగనిదా? మీ ఆయన మాత్రం అంత పెద్దగా పొడి చేశాడనా? ఏదో చేతిలో కత్తి పుచ్చుకుని తీవ్రవాదం అనే పేరుతో పోయేవాళ్ళని వచ్చేవాళ్ళని పొడి చేస్తాననేవాడు. ఆ విషయం అన్ని పేపర్లోనూ వచ్చింది. ఎక్కడ చేశారు, రౌడీ చాగయ్యాడు. ఎవరిని పట్టుకుని అంత మాట అంటున్నావు? మరలాంటి వారో తెలుసా నీకు? స్వతంత్ర పోరాటం అంటే ఏమిటో నీకు అసలు తెలుసా? తప్పు తప్పు తప్పు. ఎటువంటి మనిషి వారు. ఆయన గురించి తప్పు మాట్లాడాను. ఆయన్ని క్షమించమని అడగలేను. వారి ఫోటోకైనా ఒక్కసారి దండం పెట్టుకుంటారమ్మా. నమస్కారం. నేనెవరో తెలుసుగా? నేనే చిన్నబొమ్మ రాజు, విశ్వేశ్వర శర్మని. కూర్చోండి. పర్వాలేదు, మీరు కూర్చోండి. చెప్పండి. నేను మీకు మళ్ళీ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నవాడిని. తామ్రపత్రం తీసుకోవడానికి మీ సంతకం అది కావాలి. ఒకే ఒక్క సంతకం పెట్టించారంటే వచ్చిన పని పూర్తయిపోతుంది. ఎవరో పోస్ట్ బాక్స్ తగలబెడుతుంటే ఈయన బేడక చూశారంట, అందుకని మీ సంతకం కోసం. మీరే విఏఓ, ఇన్స్పెక్టర్, కార్పొరేషన్ కమిషనర్, ట్రెజరర్ వీళ్ళందరినీ చంపారని ఒప్పుకుంటున్నారన్నమాట. అవునా? అలాగని రాసిచ్చాను కదా. పెడదామా? ధారాళంగా వెళ్ళిరండి.
వయస్సులో పెద్దవారైపోయారు. అందుకే మర్యాదగా ఇలా నిలబడి మాట్లాడుతున్నాను. లేకపోతే ఒక హంతకుడికి ఏ మర్యాద ఇస్తాను అది ఇచ్చి ఈడ్చుకు తీసుకుపోయేవాడిని. కృష్ణస్వామి, మీకు సంబంధించినంత వరకు నేను చేసింది హత్య. నాకు సంబంధించినంత వరకు నేను చేస్తుంది వ్యవసాయం. అర్థం కాల? కలుపు తీయడం. నాకు చాలా పనులున్నాయి. బయలుదేరండి. ఒక్కో నేరస్తుడు తను చేసే నేరానికి ఒక్కొక్క కారణం చెప్తాడు. అవన్నీ నాకు అనవసరం. నాకు తెలిసినంత వరకు నువ్వు హంతకుడు.